కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఎప్పుడు, అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఓటేయద్దు? మీకు అందరికీ తెలుసు, ఈ దేశంలో భారతదేశంలో 543 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. 400 ఎవరికైతే వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చిపోరేసే అవకాశం వస్తుంది. మొదటి నుండి కూడా మోడీ గారు 400 సీట్లు కావాలి, 400 సీట్లు కావాలని ఎందుకు అంటున్నాడంటే రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 400 సీట్లు వచ్చిన మరుక్షణంలో ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మార్చేసి ఈ దేశంలో ఉన్న ముస్లింలను, దళితులను, వెనుకబడిన జాతుల వారిని అందరూ కూడా ఎవరికి కూడా రిజర్వేషన్ లేకుండా, ఎవరిని కూడా మాట్లాడే అవకాశం లేకుండా, ఎక్కడ కూడా ఎన్నికలు లేకుండా రాజులాగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో 400 సీట్లు కావాలంటున్నాడు. ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. సురేష్ శెట్కర్ గారు సీనియర్ నాయకుడు, ఆయన ఎక్కడ కూడా మచ్చలేని వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి. సురేష్ అన్న అంటే నేను ఉన్నాను అనే వ్యక్తి. ఈరోజు ఆయన సీనియర్ వ్యక్తిగా ఈరోజు మనం పార్లమెంట్ మెంబర్గా గెలుచుకుంటే రేపు కేంద్రంలో సురేష్ శెట్కర్ గారు మంత్రి అవుతారు కాబట్టి ఈ అవకాశాన్ని అన్న తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.